హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. మాయ కథ రెండో భాగం. అజయ్కి తన బావ అంత అర్ధరాత్రి వేళ ఎందుకొచ్చాడో అసలు అర్థం కాలేదు. బావతో ఒక అర్ధగంట దాకా తన కాలేజ్ విషయాలు, ఇంట్లో విషయాలు మాట్లాడాడు అజయ్. రాడేమో అనుకున్న బావ ఇంటికి వచ్చేసరికి అజయ్ ఆనందం పట్టలేకుండా ఉంది. అక్క బావ వచ్చాడన్న ఆనందంలో రేపటికి సినిమా, లంచ్ అన్నీ చాలా ప్లాన్స్ వేసి నిద్రొస్తుంటే రూమ్కి వెళ్ళి పడుకున్నాడు అజయ్. ఇక ప్రేమ్, సౌందర్య ఇద్దరే హాల్లో మిగిలారు. ఒక 5 నిమిషాలు మౌనంగా అలానే హాల్లో కూర్చుండిపోయాడు ప్రేమ్. ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు అమ్మకు ఫోన్ చేసి తను రాజీని కలిశాక సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చినట్లు చెప్పాడు. అన్నీ మౌనంగా వింటున్న సౌందర్యకి ప్రేమ్ ఏమీ తినలేదని అర్థమైంది. మరో మాట మాట్లాడుకోకుండా వంటింట్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో ఉప్మా చేసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ప్రేమ్ కూడా అంతే. అమ్మతో అన్నీ మాట్లాడుతూనే అన్ని విషయాలు గమనిస్తున్నాడు. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఒక చిన్న అపార్థానికి నన్ను దూరం పెడుతున్నావా? కోపంగా, బాధగా సౌందర్య కేసి చూస్తూ కూర్చున్నాడు. వేడి వేడి ఉప్మా చట్నీతోటి ప్లేట్లో పెట్టి ప్రేమ్ ముందు పట్టుకొని తినండి అని మెల్లగా చెప్పి అలానే రాయిలా నిల్చుంది. ప్రేమ్ కూడా అంతే గట్టిగా ఉన్నాడు. తను కూడా ఉలకలేదు, పలకలేదు. ప్రేమ్ పంతం తెలిసిన సౌందర్య తనే ఒక మెట్టు దిగి ప్రేమ్ ప్లీజ్ అని మెల్లగా పిలిచింది. తనని పట్టించుకోలేదన్న బాధని దాచి ప్రేమ్ని కలగలిపి ఉంది ఆ పిలుపు. భార్య గొంతులో బాధ గమనించి టక్కున కళ్ళెత్తి చూసిన ప్రేమ్కి సౌందర్య కలలో చెమ్మ కనపడింది. భార్యని బుజ్జగించే ఓపిక లేక, తన బాధ చూడలేక ప్రేమ్ మరో మాట మాట్లాడకుండా ప్లేట్ని చేతిలోకి తీసుకున్నాడు. తెల్లవారు నుంచి ఏదీ సరిగ్గా తినకపోవడంతో, ఆకలిగా ఉండటంతో 5 నిమిషాలలో ఉప్మా మొత్తం తినేసి మౌనంగా ప్లేట్ సౌందర్య చేతిలో పెట్టాడు ప్రేమ్. ఇక పడుకోండి, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఇప్పటికే లేట్ అయింది. ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ తలంచుకొని ప్రేమ్ చూపుల్ని తప్పించుకుంటూ సన్నటి గొంతుతో చెప్పింది. రూమ్లో వద్దు, మిద్దె మీద పడుకుందాం. రూమ్లోకి వెళ్తున్న సౌందర్యని ఆపుతూ గట్టిగా చెప్పాడు ప్రేమ్. ప్రేమ్ ఎందుకలా అన్నాడో అర్థమైంది. కోపంగా, కంగారుగా చూసింది సౌందర్య. ప్రేమ్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మేడపైకెళ్ళి ఆకాశంలోని చందమామ కేసు చూస్తూ నిల్చున్నాడు. సరిగ్గా 3 నెలల క్రితం ఇక్కడే తమ కథ మొదలైంది. మనసంతా సౌందర్య ఆలోచనలతో నిండిపోయింది. 3 నెలల క్రితం షోరూంలో చూసిన అమ్మాయి, గుడిలో చూసిన అమ్మాయి ఒక్కటే. తను అమ్మ తరపు వాళ్ళకి దూరపు చుట్టమని అమ్మమ్మ చెప్పింది ప్రేమ్కి. ప్రేమ్, మాయ కాలేజీలో సూపర్ పెయిర్. ఎప్పుడు చూసినా ఒకరిని వదిలి ఒకరుండేవారు కాదు. మాయ పద్ధతి నచ్చకపోయినా ప్రేమ్ ఇష్టపడ్డాడన్న కారణంగా అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరూ వాళ్ళ ప్రేమకి అడ్డు చెప్పలేదు. ఎవ్వరికి కారణం తెలియదు కానీ ఒకరోజు ప్రేమ్ ఇక మాయకి తన జీవితంలో స్థానం లేదని చెప్పాడు. అమ్మా నాన్న బాధపడ్డారు. ఎందుకని అడగాలనిపించినా ఇప్పుడు తెలుసుకొని వాళ్ళు చేయగలిగేది ఏదీ లేదని వదిలేశారు. 3 ఏళ్లు గడిచాయి. ప్రేమ్ మళ్ళీ ప్రేమ, పెళ్లి ఊసెత్తలేదు. మొదటి 2 ఏళ్లు తను ఎదగాలి, టైం కావాలన్నాడు. ఇంట్లో వాళ్ళు తనకి స్వేచ్ఛనిచ్చి తన నిర్ణయానికి గౌరవించారు. అనుకున్నది సాధించాడు. ఫారిన్లో ఎంఎస్ చేశాడు. అందరిలా చదివిన చోటే ఉండిపోదలుచుకోక ఇక్కడికి తిరిగి వచ్చి తనే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ప్రేమ్ ఎదుగుదల మాయ ఊహించలేదు. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవుదామని అంది మాయ. ప్రేమ్ అమ్మ నాన్న పుట్టిన ఊరిని వదిలి అదంతా కష్టమన్నాడు. అయితే తనకి ఈ పెళ్లి వద్దంది మాయ. ప్రేమ్ చాలా నచ్చజెప్పాలని చూశాడు. కానీ మాయ వినిపించుకునే స్థితిలో లేదు. మాయ చేయి తన చేతి నుండి జారిపోతుందని తెలిసి ఎంత వీలవుతుందో అంత ఒడిసి పట్టుకోవటానికి చూశాడు ప్రేమ్. కానీ ప్రేమ్ చేతిని జాలి లేకుండా విసిరికొట్టి వెళ్ళిపోయింది మాయ. ఎవరికీ తెలియని విషయం, ప్రేమ్ మాయని వదల్లేదు. మాయనే ప్రేమ్ని వదిలి వెళ్ళిపోయింది. ప్రేమ్కి మాత్రమే తెలుసు మాయ వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎంతలా ఏడ్చాడు. తడి తెలియని కన్నులకి కన్నీరెలా ఉంటుందో తెలిసింది ఆ రోజు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత సౌందర్య కనిపించింది. తండ్రి బాధ్యత పంచుకుంటూ, అమ్మని రెప్పలా కాచుకుంటూ కనిపించింది. అమ్మమ్మకి తన మనసులో మాట చెప్పాడు ప్రేమ్. ఆ అమ్మాయి దూర బంధువని తెలుసుకున్న ఆవిడ రెండో రోజే పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. అంత మంచి సంబంధం తమని వెతుక్కుంటూ రావటంతో సౌందర్య వాళ్ళమ్మ సౌందర్యని ఈ పెళ్లికి ఒప్పుకోమని బలవంత పెట్టింది. ప్రేమ్ని కాదనడానికి సౌందర్య దగ్గర ఏ కారణము లేదు. కానీ ఎందుకో మనసంతా తెలియని భయం. కారణం తన ప్రేమ్కి సరిపోనేమోనన్న భావన మనసులో చాలా అంటే చాలా బలంగా ఉంది. అందం, చదువు, డబ్బు ఎందులో ప్రేమ్కి తను సరిపోదు. కూతురి మనసులో సంశయం తల్లికి అర్థమైంది. సౌందర్య మనసులో మాట తెలుసుకున్న ఆవిడ కూతుర్ని కష్టపడి బుజ్జగించి పెళ్లికి ఒప్పించింది. ఇన్నాళ్ళు బాధ్యత లేని తండ్రితో బాధలు పడ్డావు. దేవుడు ఈరోజు నీ బాధ చూసి నా మొర విని నీకు మంచి సంబంధం కుదిర్చాడు. ఇంటి ముందు నిల్చున్న అదృష్టం ముఖం మీద తెలిపేయకు తల్లి. అమ్మ మాట విను. ఏ తల్లైనా తన కొడుక్కి ప్రేమ్ని పంచే బాధ్యత తెలిసిన ఆడపిల్లని భార్యగా రావాలని కోరుకుంటుంది. నా కూతురిని కాదు, నువ్వు మాకు అమ్మలా ప్రేమని పంచావు. తండ్రిలా ఇంటి బాధ్యతని ఓపిగ్గా మోసావు.
ఇంకేం ఆలోచించకమ్మా. అమ్మ మాటలకి కన్నీరు పెట్టుకొని సరే అని చెప్పింది. సౌందర్య నోటి నుంచి ఊ అన్న మాట రావడమే ఆలస్యం. ఆ రోజు సాయంత్రమే పిల్లలిద్దరికీ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ మిద్దె మీద మొదటిసారి ఇద్దరు ఒకరితో ఒకరు ఎదురెదురుగా నిల్చొని కళ్ళతో సూటిగా చూస్తూ మాట్లాడుకున్నారు. ఉన్న వాటిలో కొంచెం గొప్పగా ఉండే లేత గులాబీ రంగు చీరలో ముచ్చటగా ఉంది సౌందర్య. ఎదురుగ్గా ప్రేమ్. అమ్మ చెప్పేది నీకోసం ఒక రాకుమారుడు వస్తాడని. చందమామ కథల్లోలా నీకోసం కూడా ఒక రాకుమారుడు వస్తాడని. ఆ క్షణం ఆ మాట గుర్తొచ్చి తనకి తెలియకుండానే పెదాల మీద నవ్వులు పువ్వులు విచ్చుకున్నాయి. సౌందర్య పెదాల మీద నవ్వు చూసి ప్రేమ్ చిన్న నవ్వు నవ్వాడు. సౌందర్యకి మాత్రం ఇదే మొదటిసారి ఒక మగవాడికి అంత దగ్గరగా నిల్చోవడం, ఇలా మాట్లాడడం. సన్నగా వినిపించిన ప్రేమ్ గొంతు ఎందుకో పదే పదే వినాలనిపించింది. ముఖ్యంగా తన పేరు ప్రేమ్ గొంతులో ఎంత తీయగా ఉంటుందో వినాలనిపించింది సౌందర్యకి. సౌందర్య ఎక్కడో ఆలోచిస్తూ నిల్చున్న సౌందర్యని మెల్లగా పిలిచాడు ప్రేమ్. తను మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది అన్నట్టు నవ్వుతూ ప్రేమ్ కళ్ళల్లోకి చూసింది సౌందర్య. సౌందర్య చూపులు సూటిగా మనసుకు గుచ్చుకునేసరికి ఏం చెయ్యాలో తెలియక ఆమె కళ్ళని పెదాలని మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్. ప్రేమ్ కళ్ళల్లో ప్రేమ మనసుని తాకుతుంటే హఠాత్తుగా బుగ్గలపై సిగ్గొచ్చి వాలింది. సిగ్గుతో తలంచుకున్న సౌందర్య ముఖంలో భావాలు ఒక్కొక్కటి చదవటంలో మునిగిపోయాడు ప్రేమ్. కళ్ళతోటి ఇంత మాట్లాడొచ్చా? ఆశ్చర్యపోయి నిల్చున్న ప్రేమ్ని నాక శిఖపరివంతం చూసింది. 6 అడుగుల పొడుగు, పొడుక్కి తగ్గ బరువు, తెల్లటి మేని ఛాయ, అన్ని భావాలని పలికించగల కళ్ళు. ఒక్క క్షణం ఏదో తెలియని భయం మనసుని ముసిరేసేసరికి కంగారుగా ఒక అడుగు వెనక్కి వేసింది. ఇప్పటిదాకా నవ్వుతున్న సౌందర్య ముఖంలో కొత్తగా వచ్చిపడ్డ కంగారుని గమనించాడు ప్రేమ్. తడబడి వెనక్కి పడబోయిన తనని చటుక్కున పట్టుకున్నాడు. అప్పుడు పట్టుకున్న చెయ్యి జీవితంలో వదలదలుచుకోలేదు. అలా వాళ్ళిద్దరూ పెళ్లిపీటలెక్కారు ఇద్దరు. ప్రేమ్ చేసిన తప్పు మాయ గురించి చెప్పకపోవటం. ప్రేమ్ దృష్టిలో మాయ గతం, సౌందర్య తన జీవితం. నేటిని గతం తాలూకా జ్ఞాపకాలతో బాధించటం అనవసరం అనుకున్నాడు. తనకి తెలియని గతం ప్రేమ్ జీవితంలో ఒకటి ఉందని తెలుసుకున్న సౌందర్య ఎలా స్పందించాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. నిన్నటి ఆలోచనలతో ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డ ప్రేమ్కి సౌందర్య పట్టీల శబ్దం వినపడింది. అటు తిరిగి నిల్చున్న ప్రేమ్ ఇటు తిరగగానే ఎదురుగ్గా సౌందర్య కనిపించింది. చేతిలో సన్నటి పరుపు దిండు తనతో మోసుకొచ్చింది. వస్తూ వస్తూ ఒక చేత్తో వాటర్ బాటిల్, ఇంకో చేత్తో దోమతెర పట్టుకొచ్చింది. కోపంలో ఉన్నా బాధలో ఉన్నా ఏదేమైనా తన గురించి ఆలోచన మీద ప్రేమ మారదు కదా. నవ్వుతూ సౌందర్య దగ్గరికి నడిచాడు ప్రేమ్. జారిపోకుండా గట్టిగా ఒడిసి పట్టుకున్న పరుపుని తలగడని సౌందర్య చేతిలో నుంచి మెల్లగా తన చేతిల్లోకి తీసుకున్నాడు ప్రేమ్. సౌందర్య తన చేతుల్లో మిగిలిన నీళ్ల బాటిల్ పక్కన పెట్టి దోమతెర తీసుకొని ప్రేమ్ వెనకాలి నడిచింది. పరుపు పరిచి తలగడని సర్దిన ప్రేమ్ని చూస్తూ బొమ్మలా నిల్చుంది సౌందర్య. ఏంటి చూస్తున్నావు? నీ చేతిలో మిగిలిన దాని సంగతి చూడు గొనిగాడు ప్రేమ్. ఇక చేసేది లేక పరుపు పైకి చేరి ప్రేమ్ పక్కన కూర్చొని చుట్టూ దోమతెర పరచడం మొదలుపెట్టింది. వాట్ ఏ కోఇన్సిడెంట్! ఈరోజు కూడా పౌర్ణమి. పౌర్ణమి చంద్రుడిని చూస్తూ కూర్చున్న భార్యను చూస్తూ చెప్పాడు ప్రేమ్. పెళ్ళైన 2వ రోజు కూడా పౌర్ణమినే. ఆ రోజు కూడా ఇలా పండు వెన్నెల్లో ఇక్కడే మేడ మీద ప్రేమగా గడిపారిద్దరు. తెలియకుండానే సౌందర్య మనసు బరువెక్కింది. అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తూ ఆ రాత్రిని గుర్తు తెచ్చుకుంది. పెళ్ళైన 2వ రోజు దంపతులుగా పీటల మీద కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసి అత్తగారింటి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చారు ప్రేమ్ సౌందర్య దంపతులు. ముచ్చటగా 3 రాత్రులు ఇక్కడే గడిపిరమ్మని పెళ్ళైన జంటలకి దంపతి తాంబూలాలు ఇప్పించి ఇంటికెళ్ళిపోయారు అమ్మా నాన్న. అత్తవారిల్లు పెద్దదిగా లేకున్నా చూడ్డానికి ముచ్చటగా ఉంది. అందులోనూ సౌందర్య తన చేతులతో స్వయంగా అలంకరించిన ఇల్లు కావటంతోటి ఇంటిలోని ప్రతి అణువు తన అభిరుచి కనిపిస్తోంది ప్రేమ్కి. అన్నింటిలోనూ ఇంటి మేడ బాగా ఆకర్షించింది ప్రేమ్ని. మేడ మీది పెద్ద నీటి ట్యాంకు కింద ఉన్న పెద్ద రూమ్ లాంటి స్థలం, అక్కడ ఎవ్వరి ఉనికి తెలియనివ్వక చందమామని తను ప్రసరించే వెన్నెలని ఆవిష్కరిస్తోంది. సౌందర్యతో ఓ మధురమైన రాత్రి పండు వెన్నెల్లో ఆలోచనకే మనసు చెలిచేస్తోంది ప్రేమ్కి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఈరోజు మన బస మేడ మీదే, సౌందర్యకు కాస్త గట్టిగానే చెప్పాడు ప్రేమ్. అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమడిపోతోంది సౌందర్య. కాగల కార్యం గాంధర్వులు తీర్చినట్టు మనవడని మనవరాల్ని చూసిపోదామని వచ్చిన ప్రేమ్ అమ్మమ్మ ఆ రాత్రికి కావలసిన ఏర్పాట్లు చేయించి వెళ్ళింది. ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. రాత్రైంది. పండు వెన్నెల, ఎదురుగ్గా తన భార్య. మత్తుగా తమకంతో ఒక నిమిషం తననే చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్.
తననే కొరుకు తినేలా చూస్తున్న ప్రేమ్ చూపులకి సౌందర్య చెంపలపై సిగ్గొచ్చి వాలింది. తన కాళ్ళని ఎదకి హత్తుకుంటూ గోరింటాకు పెట్టిన సన్నటి చేతివేళ్లతో పాదాలకి మెరుస్తున్న మెట్టెలపై ముగ్గులు వేస్తూ తలంచుకొని కూర్చుంది సౌందర్య. పండు వెన్నెల, చుట్టూ దోమతెర, కనిపించి కనిపించని ఆకాశం, తలుక్కున మెరుస్తున్న నక్షత్రాలు, చల్లటి గాలి, ఎదురుగ్గా తెల్లటి చీరలో తన భార్య అన్నీ వెరసి ప్రేమ్ పెదాలపై చిరునవ్వొక్కటి వెరిసింది. క్షణం ఆలస్యం చేయకుండా భార్య చేతిని చటుక్కున అందుకొని పారాని పూసిన పాదాలపై తన వేలితో తను కూడా చిన్న బొమ్మలు గీయటం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి ఆ ఇద్దరూ ఆ రాత్రి దాంపత్య జీవితాన్ని పండు వెన్నెల్లో ఆనందంతో మొదలుపెట్టారు. ఇద్దరి మనస్సుల్లో తొలిరేయి తాలూకా జ్ఞాపకాలు మెదులుతుంటే బాధగా ఒకరి పక్కన ఒకరు కూర్చుని చందమామ కేసి చూస్తూ కూర్చున్నారు. 3 నెలలు ఎన్ని మధురమైన రాత్రులు, ఎన్ని జ్ఞాపకాలు తెలియకుండానే సౌందర్య కళ్ళలో నుంచి బుగ్గలపై కన్నీళ్లు జారుతున్నాయి. భార్య కళ్ళల్లో కోపం, బాధ కొత్తగా కనిపిస్తూ ఉంటే ఏం చెయ్యాలో, ఎలా సర్ది చెప్పాలో తెలియక మౌనంగా కూర్చుండిపోయాడు ప్రేమ్. అలా ఏడుస్తూ కూర్చోకపోతే నోరు తెరిచి ఏదొకటి మాట్లాడొచ్చు కదా. 2 రోజుల నుంచి అడుగుతున్నా, మాట అంటే లెక్కలేదు కదూ. నిమిషాలు గడుస్తున్నా సౌందర్య నోరు తెరవకపోయేసరికి కాస్త అసహనంగానే ఉన్నాడు. భర్త గొంతులో విసుక్కి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ సూటిగా ప్రేమ్ వైపు చూస్తుంది. ప్రేమ్ తన చూపులకి కొంచెం కూడా తడబడకుండా అలానే సూటిగా సౌందర్య కళ్ళలోకి చూస్తూ కూర్చున్నాడు. మాయ ఎవరు? 3 రోజులుగా తన పడుతున్న బాధకి ఇక విముక్తి కావాలనిపించి ధైర్యం చేసి అడగాలనుకుంది, అడిగేసింది. మాయ ఎవరు? ప్రేమ్ సౌందర్య అడిగిన ఒక్కో పదాన్ని, ఒక్కో అక్షరాన్ని కోపంగా ఒత్తి పలుకుతూ అవే పదాల్ని తిరిగి చెప్పాడు. అదే అడుగుతున్నాను, మాయ ఎవరు? మళ్ళీ అంతే పట్టుదలగా అడిగింది. మాయ గురించి నీకు తెలుసు. రాజ్ని అడిగి తనెవరో తెలుసుకున్నావు. మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? నా మీద నీకు అనుమానమా, నమ్మకం లేదా? ఎప్పుడూ లేనిది ప్రేమ్ గట్టిగా అరిచాడు. అప్పటిదాకా బాధనంతా మనసులో దాచుకున్న సౌందర్య ప్రేమ్ ఒక్కసారి తనని అలా అరిచేసరికి వెక్కి వెక్కి ఎడవటం మొదలుపెట్టింది. ఏడు పాపు సౌందర్య చిరాగ్గా ఉంది. ప్రేమ్ పిడికిలి బిగిస్తూ కోపాన్ని ఆపుకుంటూ చెప్పాడు. చిరాకేస్తోంది నన్ను చూస్తే? నిజమే. ఎందులోనూ మీకు సరిపోను. అందం లేదు, చదువు లేదు, డబ్బు లేదు, ఏ ఒక్క విషయంలోనూ మీకు నేను సరిపోను. ఇక చిరాకు రాక ఇంకేం వస్తుంది? మీరు విషయం నా దగ్గర దాచారు అంటే తనన్న ప్రతి మాట నిజమేగా. మీ మనసులో కూడా అదే ఉందనేగా. తన ముఖాన్ని 2 చేతులతో దాచేస్తూ అటు తిరిగి పడుకుంది. ఇలా కూడా ఆలోచిస్తారా? ప్రేమ్ ఏం చెప్పాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నాడు. ఆ రోజు ఆఫీస్లో ఇవే మాటలు మాయ నోటి నుంచి విన్నాడో అవే మాటలు ఇప్పుడు తన భార్య నోటి నుంచి వింటున్నాడు. ఈ 2 రోజులు మాయ గురించి దాచినందుకు తన మీద కోపం అనుకున్నాడు. కానీ ఇలా మాయన్న మాటల్ని మనసుకు తీసుకొని ఇంతలా బాధపడుతుంది అనుకోలేదు. ఎలా చెప్తే తెలుస్తుంది సౌందర్యకి తన ప్రేమ? తను ప్రేమించింది సౌందర్య మనసుని, తన రూపు, చదువుని, మరి ఇంకేదాన్ని కాదు. 3 నెలల్లో తెలిసి గాని తెలియక గాని తనలో ఇలాంటి అభద్రతా భావాన్ని ఏమైనా కలగజేశానా? లేదా రాజ్ అన్నట్టు సౌందర్య దగ్గర మాయ విషయం దాచి పెద్ద తప్పు చేశానా? పక్కనే భార్య ఏడ్పు సన్నగా వినిపిస్తుంటే తనకి దూరంగా ఉండలేక పక్కకి తిరిగి ఆమె నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని పడుకున్నాడు. సౌందర్య ప్రేమ్ చేతిని విడిపించుకోవాలని చాలాసేపు ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు. కానీ ఇద్దరి ప్రేమకి ఆ రోజు రాత్రి చంద్రుడే సాక్ష్యంగా నిలిచాడు. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేలేత కిరణాలు దోమ తెరల్లో నుంచి సౌందర్య ప్రేమల జంటలపై వాలాయి. ఏడవటం మూలాన నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు భారంగా మారితే అతి కష్టం మీద మెల్లగా కండ్రె తెరిచి ఎదురుగా ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుడి కేసు చూసింది సౌందర్య. అప్పుడే నిద్రలేచిన ప్రేమ్ మత్తుగా సౌందర్య వైపు చూశాడు. ఇప్పటిదాకా ఆనందంగా నవ్వుతూ భర్తను చూస్తున్న సౌందర్య ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. నిన్నటి నా ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు ప్రేమ్ మెల్లగా మాట్లాడుతూ ఆమె భర్త కళ్ళల్లోకి సూటిగా చూసింది. నాకు ఇంతకన్నా చెప్పటం తెలియదు. ఎప్పటిలా కాకుండా కొంచెం కటువుగా కరుకుగా సౌందర్యతో మాట్లాడాడు. ఆ క్షణం ఇద్దరికి మాటలు కరువయ్యాయి. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ రోజుకే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ప్రేమ్. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతున్న సౌందర్య కేసు చూస్తూ మనసులో అనుకున్నాడు. సాయంత్రం 4:30 నిన్న రాత్రి మాటిచ్చినట్టుగానే అజయ్ని రెస్టారెంట్కి రమ్మన్నాడు ప్రేమ్. వస్తూ వస్తూ అక్కని కూడా తీసుకురమ్మన్నాడు. అక్క నువ్వు కూడా రా. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన సౌందర్య చేతిని పట్టుకొని బ్రతిమలాడాడు. ఓపిక లేదు అజయ్, నువ్వు వెళ్ళు. ఎలా తప్పించుకోవాలో తెలియక తికమక పడుతోంది సౌందర్య. అదేం కాదులే అక్క, నువ్వు బావ మీద అలిగావంట కదా, అందుకే రెస్టారెంట్కి
సంక్రాంతికి షాపింగ్‌కి రానన్నావంట. అలిగి అటు పక్కకు తిరిగి కూర్చుంటూ చెప్పాడు. తమ్ముడి మాటలెక్కడ అమ్మ వింటుందో అని టెన్షన్ పడి అజయ్ భుజం పట్టి తన వైపుకి తిప్పుకుంది. ఏంటజయ్ అలా మాట్లాడుతున్నావు? అమ్మ వింటే కోపంగా తమ్ముడి కళ్ళల్లోకి చూసింది సౌందర్య. సారీ పాపం బావ నా మీద అలిగింది. ఎందుకో నా మీద కోపమొచ్చింది. ఎలాగన్నా రెస్టారెంట్‌కి తీసుకురా కూల్ చెయ్యాలి అని చెప్పారక్క. పాపం బావక్క ఎందుకంతలా ఏడిపిస్తున్నావక్క? సన్నటి గొంతులో సౌందర్య చెవిలో అక్కగడ్డం పట్టుకొని బతిమలాడుతూ చెప్పాడు అజయ్. దేవుడా ప్రేమ్ చిన్నవాడైన తమ్ముడికి ఇవన్నీ చెప్పాడన్న కోపం ఒక పక్క, తన కోసం ఇంతలా తపన పడుతున్న ఆనందం ఒక పక్క, అన్నీ కలిసి సౌందర్యని ఆలోచనలోకి తోసేశాయి. ఏది ఏమైనా చిన్నపిల్లాడి ముందు తన కోపం బాధ బయట పెట్టడం ఎందుకని మౌనంగా రెస్టారెంట్కి బయలుదేరింది. ఎంత ప్రేమ్ మాట వినకూడదనుకున్నా మనసు వినకుండా ఉండలేకపోతోంది. అందుకే ప్రేమ్‌కి ఇష్టమైన లేత గులాబీ రంగు చీర కట్టుకొని ముచ్చటగా తయారై తమ్ముడితో బయలుదేరింది. ఇంటి దగ్గర బయలుదేరిన బైకు నేరుగా హోటల్ ముందు నిలిపాడు. ఎందుకంత స్పీడ్ అన్నా వినకుండా చాలా హుషారుగా తీసుకొచ్చాడు అజయ్. అజయ్ సౌందర్య అనుకున్నట్టది మామూలు రెస్టారెంట్ కాదు. ఒక 5 స్టార్ హోటల్. ఏదో ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అంత దాకా లేని భయం ఎందుకో ఒక్కసారి మనసుని చుట్టేసింది. దేవుడా ఏం జరుగుతోందిక్కడ? పాదం ముందుకు కదలక అడుగులు తడబడుతున్నాయి. రా అక్క రా అజయ్ చెయ్యి పట్టుకొని ఆ హోటల్లోకి లాక్కెళ్ళాడు. సౌందర్యకి మాత్రం ఇదంతా కొత్తగా ఉంది. ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. త్వరగా రా అక్క అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అజయ్ తొందర పెడుతున్నాడు. ఈరోజు డేట్ ఏంటి? టెన్షన్ పడుతూ మొబైల్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ ఆన్ చేసి తదేకంగా చూసింది. హ్యాపీ బర్త్డే అక్క. అందుకే బావ తీసిచ్చిన ఈ కొత్త చీర కట్టుకోమన్నది. తెల్లవారు నుంచి నిన్ను కావాలని విష్ చేయకుండా ఉండటం ఎంత కష్టంగా ఉండిందో తెలుసా? మాటల మధ్యలోనే ఇద్దరు ఫంక్షన్ హాల్లోకి చేరుకున్నారు. హ్యాపీ బర్త్డే హాల్ మధ్యలో నిల్చొని చుట్టూ చూస్తూ సౌందర్య మెడకి వెచ్చగా ప్రేమ్ శ్వాస తగిలింది. టక్కున వెనక్కి తిరిగిన సౌందర్యకి ఎదురుగ్గా నవ్వుతున్న ప్రేమ్, అత్తయ్య మామయ్యతో పాటు అమ్మ కూడా కనిపించింది. తన వాళ్ళందరినీ చూసిన ఆనందంలో తన ప్రమేయం లేకుండా తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఉష్ పుట్టినరోజున ఎవరైనా ఏడుస్తారా? అత్తగారు సున్నితంగా హెచ్చరించేసరికి కళ్ళు తుడుచుకుంటూ ప్రేమ్ కేసి ప్రేమగా ఆశ్చర్యంగా చూసింది సౌందర్య. సౌందర్య భర్త పిలుపు విని అతని కేసి కన్నార్పకుండా కంటి నిండా నీటితో ప్రేమ్‌నే చూస్తున్న సౌందర్యని ఇంట్లో వాళ్ళందరూ చుట్టుముట్టేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. జీవితంలో ఎప్పుడూ తన పుట్టినరోజు జరుపుకోని సౌందర్య ఇలా అయిన వారి ముందు అందరి సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవటం కలో నిజమో తెలియక ఒక్క క్షణం తనని తాను చిన్నగా గిల్లుకుంది. అక్కలో సంశయాన్ని, ఆనందాన్ని గమనించిన అజయ్ అక్కని గట్టిగా పట్టేసుకొని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆలస్యమవుతోంది. కేక్ కట్ చేయి తల్లి. ఒక అడుగు ముందుకేసి అత్తయ్య ప్రేమగా కోడలి చేతికి చాకిచ్చి ఆమె పక్కన కొడుకుని తీసుకొచ్చి నిలబెట్టింది. బుజ్జి కట్ చేయి. వణుకుతున్న భార్య చేతుల్ని గట్టిగా పట్టుకుంటూ మెల్లగా అల్లరిగా చెవిలో చెప్పి కేక్‌ని కట్ చేయించాడు ప్రేమ్. అంతే ప్రేమగా ఆ కేక్ కట్ చేసిన తర్వాత ప్రేమ్ చొరవగా మొదటి ముక్కని తన చేతుల్లోకి తీసుకొని అందరూ చూస్తుండగా కళ్ళతోటి ప్రేమని తెలుపుతూ సౌందర్య నోట్లో పెట్టాడు. సౌందర్య ఎర్రటి మృదువైన పెదాలపై సుత్తుమెత్తగా ప్రేమ్ చేతులు ఒక క్షణం అలా కదలాడాయి. ప్రేమ్ చిలిపి పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక్క క్షణం ప్రేమ్ కళ్ళల్లోకి సూటిగా మైమర్చి చూస్తూ ఉండిపోయింది సౌందర్య. తనని అపురూపంగా చూస్తున్న భార్యను చూసి నవ్వుకుంటూ ప్రేమ్ అందరి ముందు నుదుటిపై ముద్దు పెట్టి భుజాల మీద చెయ్యేసి తన గుండెలకి దగ్గరగా ఆమెను లాక్కున్నాడు. ఒక్క క్షణం చుట్టూ అందరూ ఉన్న సంగతి మరచి ప్రేమ్ గుండెలపై అలసి వాలి అలా ఒకరినొకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అపురూపంగా చూస్తూ ఉండిపోయారు. అందరూ అంతటి ముచ్చటైన జంటను చూసి మురిసిపోతూ ఇద్దరు చుట్టూ చేరి ఒక్కసారిగా చప్పట్లు కొట్టి సౌందర్యకి మళ్ళీ శుభాకాంక్షలు చెప్పారు. ఒకరి ప్రేమలో ఒకరు మునుగుతున్న ఇద్దరు ఆ చప్పట్లకి తేరుకొని సిగ్గుపడుతూ అటు ఇటు తిరిగి ముసిముసిగా నవ్వుకున్నారు. ఏంట్రా కన్నా మా కోడలి పిల్లకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చావా లేదా? ప్రేమ్ తల్లి కొడుకుని కోడల్ని కళ్ళ నిండా చూసుకుంటున్న ఆనందంతో నవ్వుతూ అడిగింది. ఏదో నా టేస్ట్‌కి తగ్గట్టు ఒక చిన్న గిఫ్ట్ కొన్నానమ్మా. నచ్చుతుందనే అనుకుంటున్నాను. అమ్మ మాటతో సౌందర్యం నుంచి చూపు తిప్పి నవ్వుతూ అందరి వైపు చూశాడు ప్రేమ్. సౌందర్య మనసు నిండా ఆనందంతో ప్రేమ్ ఏ గిఫ్ట్ ఇస్తాడా అని ఎదురు చూస్తూ అప్రయత్నంగానే తన చేతిని ముందుకు చాపి ఆశగా చూస్తోంది. ప్రేమ్‌కి సౌందర్య ఆరాటం అర్థమై మరుక్షణమే తన ప్యాంటు ప్యాకెట్లో నుంచి ఒక చిన్న బాక్స్‌ని తీసి ఆమె చేతిని చటుక్కున పట్టుకొని చేతిలో పెట్టాడు. తన అరచేతుల్లో ఒక చిన్న బాక్స్ మెరుస్తోంది. మరి చిన్న బాక్స్ కాదు, అలా అని మరీ పెద్దది కాదు.
చూస్తున్న కొద్దీ దానిని తెరిచి లోపల ఏం బహుమతి ఉందో చూడాలన్న ఆత్రం బాగా పెరిగిపోతుంది సౌందర్యకి. చిన్నపిల్లల పదే పదే ఆ బహుమతి కేసి చూస్తున్న సౌందర్యం చూసి మనసులోనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు ప్రేమ్. నిజంగానే చిన్నపిల్లవైపోయావు కదక్క, ఎప్పుడెప్పుడు నీ గిఫ్ట్స్ని తెరిచి చూడాలని ఉంది కదా నీకు? అజయ్ అక్క భుజాన్ని తన భుజంతో తడుతూ చిలిపిగా నవ్వుకుంటూ అడిగాడు. పోరా సౌందర్య అందరూ తెచ్చిన గిఫ్ట్స్తో పాటు దానిని కూడా కలిపి అక్కడే పెట్టేసి లేని విసుగుని తమ్ముని మీద ప్రదర్శిస్తూ మౌనంగా తనకేమీ పట్టినట్టు ఉండిపోయింది. చూస్తా ఎంతసేపు ఇలా ఉంటావో మనస్సులోనే అనుకొని ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళ కోసం ఆర్డర్ చేసి మౌనంగా సౌందర్యం చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్. ప్రేమ్ మౌనం సౌందర్యలో అసహనాన్ని తెప్పిస్తుంటే సౌందర్య అసహనం ప్రేమ్లో విరహాన్ని పుట్టిస్తోంది. అతడి చూపులు సూటిగా తాకుతుంటే అంత ఏసీ హాల్లో కూడా చెమటలు పడుతున్నాయి. ఎంత అణుచుకున్న ప్రేమ్తో మాట్లాడాలని, ఆ గిఫ్ట్ ఏంటో చూడాలని ఎంతగా ఉవ్విళ్ళూరుతోందో సౌందర్య. సాయంత్రమై రాత్రొచ్చింది. అందరి భోజనాలు అయ్యాక కొడుకు కోడలు ఒకరితో ఒకరు కాసేపు ఏకాంతంగా గడపాలని పడుతున్న ఆరాటాన్ని గమనించిన ప్రేమ్ తల్లి పెద్దలందరికీ ఒక్కొక్కరికి మెల్లగా వీడ్కోలు చెప్పి అజయ్ని కూడా అక్కడి నుంచి పంపించేసింది. ఇద్దరి ఎదురుచూపు ఫలించి చివరికి వాళ్ళు కోరుకున్న ఏకాంతం దొరికింది. మెల్లగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని పక్కనే ఉన్న లాన్లోకి నడిచారు. తనకిచ్చిన అన్ని గిఫ్ట్స్ భద్రంగా ఇంటికి చేర్చమని చెప్పి ప్రేమ్ ఇచ్చిన గిఫ్ట్స్ని మాత్రమే తన దగ్గర దాచుకుంది. ఎవ్వరూ లేరు, టెన్షన్ తట్టుకోలేకుండా ఉన్నట్టున్నావుగా, గిఫ్ట్ ఓపెన్ చేయి, ప్రేమ్ కొంటగా నవ్వుతూ చెప్పాడు. చూసేశారా? భుజాలు జారుస్తూ బిక్కుమొహమేస్తూ అడిగింది. నా నుంచి విషయాలు దాచడం కష్టంలే బుజ్జి, నిన్ను 1000 కళ్ళతో కాచుకుంటాగా. ప్రేమ్ చేతులు రుద్దుకుంటూ ఒక నిట్టూర్పు వదిలి భార్య కళ్ళలోకి చూశాడు. నా పుట్టినరోజు మీకు గుర్తులేదనుకున్నాను, ఇంకా ఏవేవో అనుకున్నాను. వణుకుతున్న చేతులతో తన బ్యాగ్లో దాచిన గిఫ్ట్ని బయటికి తీస్తూ కళ్ళతోటే క్షమాపణలు చెప్పింది. నీకు సంబంధించిన ఏ విషయం నేను మర్చిపోను బుజ్జి, ప్రేమ్ సౌందర్య బుగ్గ మీద చేయి పెడుతూ లాలనగా చెప్పాడు. మీతో కోపంగా ఉండాలన్నా ఉండలేను, అది నా వీక్నెస్. కంటి నిండా కన్నీళ్లతో ప్రేమ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. కోప్పడి కొట్లాడాల్సిన పనేం నేనేం చేయలేదు. గిఫ్ట్ కొనివ్వడం తప్ప, బర్త్డే సెలబ్రేషన్ చేయడం తప్ప. ప్రేమ్ ఈసారి కాస్త సీరియస్గా అడిగాడు. కోప్పడేంత తప్పు మీరు చేయలేదు, కానీ అలా కోప్పడే స్థాయి నాకుందా అని ఏదో చెప్పబోయిన సౌందర్య ప్రేమ్ చూపుకి మాటని పూర్తి చేయకుండా తలంచేసింది. నువ్వు నేను వేరని లేదు, నాది నీదని ఏదీ లేదు. నువ్వే నేను, నేనే నువ్వు అనుకున్నప్పుడు అందం, డబ్బు, స్థాయి వాటి ప్రస్తావనే రాదు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నేను నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, మనిద్దరం భార్యాభర్తలం, ఒకరి మీద ఒకరికి తప్పక హక్కు ఉంటుంది. నన్ను నువ్వు తిట్టచ్చు, తప్పు చేస్తే కొట్టచ్చు కూడా. ప్రేమ్ మాటలకి బాధగా కళ్ళని దించి చూపు తిప్పేసి కూర్చుంది. నువ్వు నాకు సరిపోలేదనుకుంటే నేను ప్రేమ చూపించటంలోనే ఏదైనా లోపం ఉండాలి. సౌందర్య ఏ మాట మాట్లాడకపోయేసరికి ప్రేమ్ అక్కడ నుంచి వెళ్ళిపోబోయాడు. నాకు ఆనందం పరిచయం చేసిందే మీరు, అలాంటిది మీ ప్రేమలో లోపం అంటే? వెళ్ళిపోబోయిన ప్రేమ్ చేతిని చటుక్కున పట్టుకొని ఆపింది. నా ప్రేమలో లోపం లేదు. మరి 2 రోజులుగా మన మధ్య ఉన్న ఈ దూరానికి కారణమేంటి? నా మీద నీకున్న అనుమానమా, లేక నా ప్రేమ నిజం కాదేమోనన్న భయమా? ప్రేమ్ సౌందర్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు. మీ మీద నాకు అనుమానం లేదు, కానీ నా మీద నాకే ఎలా చెప్పాలో తెలియక తన మనసులో ఉన్న అన్ని అభద్రతా భావాల్ని కన్నీళ్ల రూపంలో బయటికి పెళ్ళుబుకి వస్తున్నాయి. నీ మీద నీకు అనుమానం, నాకు సరిపోతానా అని అనుమానం. అంతదాకా ప్రేమగా ఉన్న ప్రేమ్ గొంతు ఒక్కసారిగా కారుకుగా మారిపోయింది. సౌందర్య కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారలుగా కారుతూనే ఉన్నాయి. తలెత్తు, నా కళ్ళల్లోకి చూడు. ప్రేమ్ సౌందర్య భుజాలని పట్టుకొని పైకి లేపాడు. 3 నెలలుగా రాని ఆలోచనలు ఒక్కరోజులో ఎలా వచ్చాయి? అదే నువ్వు, అదే నేను, మరెందుకిలా? ప్రేమ్ సౌందర్య గడ్డం పట్టుకొని కళ్ళలోకి చూశాడు. నువ్వుగా ఉండు బుజ్జి, వేరొకరితో పోల్చుకోకు. అందం, డబ్బు, స్థాయి ఇవేవి మనసులో ప్రేమని నిర్ణయించలేవు బుజ్జి. నీకంటే అందం, నీకంటే డబ్బు, చదువు, స్థాయి ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి నా పక్కన నిలబెట్టినా నాకు ఆనందం దొరకదు. అర్థం చేసుకో. ప్రేమ మనసెంత ఆనందంగా ఉందో చూస్తుంది, మనిషిని కాదు. ప్రేమ్ ఎందుకో ఇక అక్కడ ఉండాలనిపించలేక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రేమ్ మాటలు చెవిలో మోగుతుంటే బాధగా ప్రేమ్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ విప్పి చూసింది సౌందర్య. అందమైన ఆడపిల్ల బొమ్మ అందంగా పెళ్లి కూతురు అలంకరణలో ఉంది, కానీ ఆ బొమ్మకి ముఖం లేదు. నీ మనసును చూసి ఇష్టపడ్డా, నాకు నీ రూపంతో సంబంధం లేదు అని ప్రేమగా రాసుంది. నిజమే, అంత మంచి భర్త ప్రేమ పొందిన తను ఎందులోనూ తక్కువ కాదు. కన్నీళ్లు తుడుచుకుంటూ చుట్టూ చూసింది. ప్రేమ్ ఎక్కడా కనిపించలేదు. ప్రేమ్ భారంగా మారిన మనసుతో చుట్టూ ప్రేమ్ని వెతుకుతోంది సౌందర్య. ప్రేమ్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఏడుపుని ఆపుకుంటూ హోటల్లో అటు ఇటు తిరుగుతోంది సౌందర్య. తన కోసం ఏడుస్తూ చిన్నపిల్లలా వెతుకుతున్న సౌందర్యం చూస్తుంటే నవ్వు ఆగట్లేదు ప్రేమ్కి.
ప్రేమ్కి. ఇంత ప్రేమ మనసులో దాచుకొని 2 రోజులు తనని దూరం పెట్టింది కదా, కాసేపు తన కోసం వెతకని. దూరం నుంచి భార్యను చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ప్రేమ్ సౌందర్య తన పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ హోటల్ మధ్యలో ఉన్న సోఫాలో అలా కూలబడింది. తల పట్టుకుని తన చేత్తో ఉన్న ఫోన్ని చూస్తూ తన తడిసిన కళ్ళకి తన నెంబర్ కనపడక అవస్థపడుతున్న భార్యను చూసి ఆ నిమిషం మనసు కరిగింది. ఇక క్షణం కూడా ఆగకుండా నేరుగా భార్య ముందుకెళ్ళి నిలబడ్డాడు. ఎదురుగా ప్రేమ్ తలెత్తి చూస్తూ మరకలు పడ్డ కళ్ళద్దాలు తుడుచుకొని కోపంగా బాధగా ప్రేమ్ కళ్ళలోకి చూసింది. సారీ ప్రేమ్, ఒక నవ్వు నవ్వి చెవులు పట్టుకొని చిలిపిగా చెప్పాడు. సారీ, ఆ సారీ. సౌందర్య వెక్కిళ్ళు పెడుతూ ప్రేమ్ చెప్పిన మాటని పదే పదే చెప్పింది. కోప్పడకు, సారీ చెప్తున్నాగా, ఇక ఏడుపు ఆపమని చెప్పి భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు. నాకొద్దు మీ సారీ. అలిగి దూరంగా జరిగింది. ఏయ్, మళ్ళీ మొదటికొచ్చావేంటి? దూరంగా జరుగుతున్న భార్యని గట్టిగా తనకు హత్తుకుంటూ చెప్పాడు. ఇది హోటల్. సౌందర్య ప్రేమ్ని విడిపించుకుంటూ చెప్పింది. నాకు తెలుసు, నా నుంచి దూరంగా పారిపోవాలని చూసావో నీ కథ చెప్తాను. దేవుడా, ఆశ్చర్యంగా కోపంగా ప్రేమగా అన్నీ కలగలిసిన గొంతుతో చెప్పి ప్రేమ్ కేసి కన్నార్పకుండా చూస్తోంది. ఏం చేయమంటావు మరి? ఎన్ని రకాలుగా చెప్పినా నీకు అర్థం కావట్లేదు కదా. నిన్నిష్టపడ్డాను, నిన్నే ఇష్టపడ్డాను, నాకు వేరెవరూ లేరు. ఇక మాయ అంటే మాయ ఏదో ప్రాబ్లం అని సూసైడ్ అటెంప్ట్ చేయబోయింది. ప్రేమ అంటే తెలియని వయసులో తనని ఇష్టపడ్డాను. ప్రేమ అంటే ఏంటో తెలిసాక తను మళ్ళీ నా దగ్గరికి రావాలని చూసింది. ఎలా చెప్పాలో అలా చెప్పాను. ప్రేమ లేకపోవచ్చు కానీ ప్రాణం విలువ తెలుసు కాబట్టి తనకి సాయం చేశాను. ప్రేమ్ భారంగా నిట్టూర్చాడు. ఎన్ని చెప్పినా నాకు చెప్పకపోవడం మాత్రం తప్పే. సౌందర్య ప్రేమ్ కాలర్ పట్టుకొని కొంచెం కోపంగానే అడిగింది. తప్పే, బాగా అర్థమైంది. మన మధ్య మూడో మనిషి ఎందుకు అనుకొని చెప్పలేదు, కానీ మన మధ్య దాపరికాలు కూడా ఉండకూడదని బాగా అర్థమైంది. ప్రేమ్ చెంప మెల్లగా కొట్టుకున్నాడు. వద్దు ప్లీజ్. సౌందర్య ప్రేమ్ చేతులు పట్టుకొని ఆపింది. నాకు ఇంకా నమ్మకం కుదరలేదు, అందుకే ఇలా. సౌందర్య గొంతు పూడుకుపోతోంది. ఏయ్, సౌందర్య కళ్ళలో నుంచి వస్తున్న నీటిని తుడుస్తూ గట్టిగా హత్తుకున్నాడు. అవును, మా నాన్నకే నేను అందంగా కనపడలేదు. ఎప్పుడు నన్ను నల్లగా ఉంటానని దెప్పి పొడిచేవాడు. అలాంటిది నాకు పరిచయమే లేని వ్యక్తి ఒకసారి నా జీవితంలోకి వచ్చేసింది. 3 నెలల్లో అమ్మని మించి ప్రేమిస్తే నమ్మకం ఎలా కుదురుతుంది? సౌందర్య పసి పాపలా ఏడుస్తూ అడిగింది. ఎందుకో ఆ క్షణం ప్రేమ్ కళ్ళు కూడా చెమర్చాయి. ఏమో, వాళ్ళకి నా మనసు లేదేమో, అందుకే నీ అందమైన రూపం కనిపించలేదేమో మెల్లగా అన్నాడు. ప్రేమ్ మాటకి టక్కున తలెత్తి ప్రేమ్ని చూసింది. అవును, వాళ్ళకి నీ ప్రేమని గుర్తించేంత మనసు లేదేమో. అందం తెలియాలంటే అందమైన మనసు కూడా ఉండాలి కదా. ప్రేమ్ కళ్ళెగరేస్తూ సౌందర్య తలని తన గుండెల మీద వాల్చి మెల్లగా తన వేళ్లతో చెప్పాడు. నిజమే. సౌందర్య ప్రేమ్ గుండెపై చేత్తో తడుతూ చెప్పింది. ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. 2 రోజులు నన్ను హింస పెట్టావు కదా, చెప్తా నీ పని. ప్రేమ్ సౌందర్య చేయి పట్టుకొని మెల్లగా వాళ్ళ కోసం బుక్ చేసిన రూమ్ వైపు నడుస్తూ చెప్పాడు. అయితే మనం ఇంటికి వెళ్ళట్లేదా? ప్రేమ్ మాటల వెనక అంతరార్థం అర్థమవుతుంటే ఒక పక్క సిగ్గు, ఇంకో పక్క ఆనందం సౌందర్య మనసుని చుట్టేశాయి. లేదు. ప్రేమ్ రూమ్ కీస్ డోర్కి తగిలిస్తూ చిలిపిగా చూశాడు. ప్రేమ్ చూపుకి సౌందర్య గుండె జల్లుమంది. నిన్నొదిలేది లేదు. డోర్ తీయగానే ప్రేమ్ సౌందర్యని అమాంతం ఎత్తుకొని డోర్ లాక్ మాయ చేసిన గాయాన్ని తుడిపేస్తూ ఆ రోజు ఇద్దరొక్కటయ్యారు. కథ ఇంతటితో సమాప్తమైంది. ఇది వాటి కథ. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు వినేందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.